హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయడం ఎలాగో చూపిద్దాం. ఇది మనకి ఇన్ఫినిటీ ఇన్కమ్ వరల్డ్లోకి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఇందులో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్రస్ట్ వ్యాలెట్ సెర్చ్ కొడితే ఇక్కడ మనకి ట్రస్ట్ క్రిప్టో అండ్ బిట్కాయిన్ వాలెట్ అని వస్తుంది. డియాప్స్ ప్లాట్ఫామ్ ఐఎన్సి అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే నాది ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి ఇలా వస్తుంది. కొత్త వాళ్ళకి క్రియేట్ న్యూ వాలెట్ వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేసి ఇవన్నీ వ్యాలెట్స్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం వాలెట్లో ప్లస్ వాలెట్ అంటే ఆల్రెడీ కొత్త వాళ్ళకైతే క్రియేట్ న్యూ వాలెట్ అని కింద వస్తుంది. ఇలా వస్తుంది కొత్త వాళ్ళకి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ వాడండి. క్రియేట్ న్యూ వాలెట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే సీక్రెట్ ఫ్రేజ్ అని వస్తుంది. దీన్ని క్రియేట్ కొట్టండి. పైదాన్ని షిఫ్ట్ బేటా వద్దు, పైది క్రియేట్ సీక్రెట్ ఫ్రేజ్ ఉంటుంది. ఇది క్రియేట్ కొట్టిన తర్వాత బ్యాకప్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. బ్యాకప్ మాన్యువల్లీ పెట్టుకోండి. మాన్యువల్లీ పెట్టుకొని ఈ 3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే మీకు ఇక్కడ మొత్తం ఒక 12 లెటర్స్ వస్తాయి. 12 వర్డ్స్ వస్తాయి. ఈ 12 వర్డ్స్ని కాపీ చేసుకొని మీ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, మీ జీమెయిల్ ఐడిలో ఈ 12 వర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్ అండి. దీన్ని ఎవరికి చెప్పినా సరే మీ డబ్బులు మొత్తం పోతాయి. ఆ 12 వర్డ్స్ మాత్రం మీకు మీరే ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపోజ్ మెయిల్ ఐడి సబ్జెక్ట్ IIW వాలెట్. మీ ఇష్టం, అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ కొట్టేసుకోండి. సెండ్ కొట్టుకుంటే ఆ సీడ్ ఫ్రేజ్ మీ దానిలో సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కాపీ కొట్టారు కదా ఇందాక, ఇక్కడ కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఈ స్క్రీన్ షాట్లు తీసుకోవద్దండి. వేరే ఫోన్లో తీసుకోవడం అట్లాంటివి చేయొద్దు. చేస్తే ఏంటంటే మీ వాలెట్ ప్రైవసీ బయటకు వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ అంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ఫస్ట్ వర్డ్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటి? బ్రదర్. చూడండి, ఇది బ్రదర్. ఓకే, సెకండ్ వర్డ్ అది నెక్స్ట్. ఇక్కడ ఏ వర్డ్ అడిగారు? తర్వాత వర్డ్ 4 అన్నారు. అంటే ఆ వర్డ్స్లో 4వ వర్డ్ ఏంటి అని అడిగారు. దాన్ని మనం చూసుకోవాలి. 1 2 3 4 ఎంప్లాయ్. 4th వర్డ్. ఓకే, ఎంప్లాయ్ తర్వాత వర్డ్ 7 ఏంటి అని అడిగారు. వర్డ్ 7 ఏంటి? వర్డ్ 4 తర్వాత 3 ఉంటాయి కదా. ఎంప్లాయ్ తర్వాత 5 6 7 క్రౌచ్ని సెలెక్ట్ చేసాం. అందరికీ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయండి. నెక్స్ట్ వర్డ్ ఏమడిగారు? 10th వర్డ్ అడిగారు. 10th వర్డ్ వచ్చి క్రౌచ్ తర్వాత 3 రోజు టాయ్. 10th వర్డ్ టాయ్. ఇవి సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొడితే ఇక్కడికి మనకు ఒక వాలెట్ క్రియేట్ అయింది. స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వాలెట్ కొడితే మనకు వాలెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ మేనేజ్ క్రిప్టో ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఉన్న క్రిప్టోస్ అన్నీ తీసేయాలి. ఒక బైనాన్స్ స్మార్ట్ చైన్ మాత్రం ఉంచుకోండి. BNB స్మార్ట్ చైన్ గుర్తుపెట్టుకోండి. బైనాన్స్ అని BNB బీకాన్ చైన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయొద్దు. BNB స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆల్ నెట్వర్క్స్ క్లిక్ చేసి ఇక్కడ BNB స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ USDT కొట్టాలి. USDT కొడితే మీకు ఇక్కడ BNB స్మార్ట్ చైన్లో USDT చూపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఈ 2 క్రిప్టోలు మాత్రం వచ్చినాయి. మనకి ఇన్ఫినిటీ ఇన్కమ్ వరల్డ్ దాంట్లో ఈ 2 చాలా మెయిన్ అనమాట. ఓకే, ఈ 2 పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫస్ట్ USDT కావాలి. ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తున్నారో అంత USDT మనం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరికన్నా మన దాంట్లో డబ్బులు కావాలంటే ఇక్కడ రిసీవ్ కొట్టి ఇది కాపీ చేసి మనం ఇప్పుడు ఎవరికి పంపించాలనుకుంటున్నాం వాళ్ళకి వాట్సాప్లో
వాళ్ళకి మనం వాట్సాప్లో పంపించి, ఇది ఏ వాలెట్, యూఎస్డిటీ వాలెట్, యూఎస్డిటీ వాలెట్ పంపించాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత బిఎన్బి వాలెట్, బిఎన్బి సెలెక్ట్ చేసి రిసీవ్ కొట్టి దీన్ని కాపీ చేసి ఇది బిఎన్బి కింద బిఎన్బి అని పెట్టాలి. అప్పుడు పైన మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు యూఎస్డిటీకి ఏ వాలెట్, బిఎన్బి వాలెట్ ఏది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు దేనికైతే దానిలో అమౌంట్ మీకు వేస్తారు. మీరు వాళ్ళు పే చేసిన అమౌంట్ తగ్గ అమౌంట్ మీకు వాలెట్లో వేస్తారు. ఓకే. ఈ రెండు మన వాలెట్లో అమౌంట్ అంటే రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడికి మనకి రిసీవ్ అయిన తర్వాత వాలెట్లోకి అమౌంట్ రిసీవ్ అవుద్ది. ఇప్పుడు రిసీవ్ అయిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్డేట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.